అయితే ఇప్పుడు మనం ఏమైనా వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే 2 రోజులకు వస్తుంది, 3 రోజులకు వస్తుంది. సరే ఎక్కువలో ఎక్కువ 4 రోజులు వేసుకోరాదు, అంతే కదా. కానీ ఏండ్లకేండ్లు పడుతుందానులా గట్లనే అయింది. ఒక అన్న ఫోన్ను ఎన్నడో ఆర్డర్ చేసిండట, అది కూడా 15 ఏళ్ళ కిందట. అప్పుడు ఆర్డర్ చేస్తే ఆ పార్సిల్ తిరిగి తిరిగి ఇగో ఇప్పుడు ఇంటికి వచ్చిందట. మరి ఇన్నొద్దులుగా ఆర్డర్ ఎటు పోయింది, ఎటు తిరిగింది, గిన్నెళ్ళకి ఎందుకు వచ్చింది, ఏంది కథ అరుచుకుందని రారు. ఇగో గీన చూడు కిస్స కిస్స నవ్వుకుంటా మూటలు ఇప్పుకుంటా అంటున్న సామాన్లను ఎట్లా చూయిస్తుండో. అన్ని సెల్ ఫోన్లే, అవి కూడా డబ్బా ఫోన్లు. గవేనోలా కట్కాలొత్తే నోకియా ఫోన్ అన్నట్టు ఇండ్లేమున్నది చిత్రం అంటారా. ఈయన ఫోన్ల డీలర్ అట. ఎన్నడో 2011లా గీ ఫోన్ల కోసం ఆర్డర్ చేస్తే ఇగో నిన్ననో మొన్ననో ఈయన అడ్రస్కి వచ్చినాయి. అంటే 16 ఏళ్ల కిందట ఆర్డర్ చేస్తే ఇంత కాలానికి ముట్టినాయి అన్నట్టు. అట్లానికి ఇవేమన్నా దేశాలు దాటొచ్చినాయా అంటే అది కాదు, ఖాళీ 15 కిలోమీటర్ల దూరానికి 15 ఏళ్ళు పట్టిందట. ఇక చెప్పు కథ. స్మార్ట్ ఫోన్లు రాని కాలంలో ఆర్డర్ చేస్తే ఫోన్లు ఇప్పుడు వచ్చినాయి. ఇక వీటిని నేనేం చేసుకోవాలి అని నవ్వుకుంటూ చెప్తుండు. మరి ఇవి ఆర్డర్ చేసిన 16 ఏళ్ళ దాకా ఇవి ఎటుపోయినాయి, గింత ఆలస్యం ఎందుకు అయిందంటే ఇదొక యుద్ధం కథనట. ఈయనది లిబియా దేశం. అయితే ఈ ఫోన్లు ఆర్డర్ చేసినాక గాశారనుకున్న వారిద్దు ఆ దేశంలో అంతర్యుద్ధం వచ్చింది. ఎక్కడక్కడనే బంద్ అయిపోయినాయి. ఇక ఈ మాల్ కూడా నడిమిట్లని ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఆడ సల్లబడ్డదట. ఇంకేమున్నది, ఇక అప్పుడు ఆర్డర్ చేసిన సామాను ఇప్పుడు పంపిర్రు అన్నట్టు. అది అన్నట్టు ముచ్చట. ఇక ఇప్పుడు వీటిని నేనేం చేసుకోవాలి, నా నెత్తి మీద పోసుకోవాలా, ఈ ఫోన్లను ఇప్పుడు ఎవరు వాడతారు అనుకుంటా గిట్లా చెప్పుకొస్తాండు.